అన్నా నమస్తే అన్నా. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్నా అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఏమ్మా మరికా? ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా? అన్నా నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా, కానీ రఘువీరారెడ్డి గారు ఆరకు సిపిఎం కి ఇచ్చేశారు. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చెయ్యాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. అట్లాంటిది మీకు అన్ని తెలిసి, నా గురించి కూడా తెలిసి, రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి, నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబును చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేనేం ప్రసారం చేయలేదు మీ గురించి. ఏమో అన్న అసలు బాగలేదు అసలు బయట. నేనైతే ఇక్కడ మీ గురించి గాని పార్టీ గురించి గాని ప్రసారం నేను చేయలేదు. సరే అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కాకండి. నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. అదే నేను పార్టీకి గాని నేను మరొక మీకు గాని నేను ఎప్పుడు వ్యతిరేకాన్ని కాను. కానీ నాకు అన్యాయం జరిగింది ఆ రోజు. నేను కాదంటం లేదు అన్నా, నేను కాదంటం లేదు. కానీ జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతాయి. దానికి మన చేతుల్లో ఉండవు అన్ని విషయాలు. నేను ఒకటే అనుకున్నాను, మనకి ఏ రోజు జెండా మోయన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరొక ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరొక ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము. రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. అవునవును. మరి మీరు అక్కడ నిర్ణయం అన్నది ఇప్పుడు నేను చూసాను. నేను తీసుకుంది ఎందుకు మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను. మీకు తెలుసు కదా. అదే ఇప్పుడు నేను చూసాను. మీరు ప్రసారం చేసేది, మరి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూసాను. మొన్న నా జనాల్ని చూస్తే 5 రెట్లు ఎక్కువ వచ్చారు నాకు. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మరి ఇవన్నీ పెట్టమంటే పెడతాను, చూడండి. నిజంగానే నేను ఓట్ బ్యాంకు, నేను ఆ రోజు కూడా అన్నాను, నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని. నాకు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు. నేను నాకు గ్రౌండ్ లెవెల్లో నా రిపోర్ట్ ఏంటో, నేను 5 సంవత్సరాల నుండి మరొక చేసిన రిపోర్ట్ ఏంటో, నేను ఆయనకి రేపు మరొక ఎన్ని ఓట్లు వస్తాయి, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి. నేను దాని మీద అయితే నేను ఎక్కడ వెళ్ళాను. నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను. నేను వేరే పార్టీకి నాకైతే ఇష్టం ఉండదు కూడా. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మర్చిపోండి. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబెల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం. నా భవిష్యత్తే డామేజ్ అయింది. నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడే ఆలోచించుకోండి. మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని ఎన్నిక వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మంచిదే కదా. అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ఏమైనా మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. అవునవును. సరే అన్న, మంచిదే. ఓకే.